హాయ్ అండి అందరికి నా పిల్లలే నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక 500తో నడుస్తుంది అన్నట్టు. మా బావ వాళ్ళ బర్త్డే అన్నట్టు అక్క వాళ్ళు మార్నింగ్ ఇంటికి వచ్చి వేయరు, ఒక చిన్నని తీసుకొని నడుపుని తీసుకొని వేయరు. అట్లా పోతా పోతా మా బావ నాకు ఒక 500 ఇచ్చి వేయండు. అంటే నాకంటే నాకు కూడా కాదు, పిల్లలకి నేను తెచ్చుకొని తినండి అని. అదే వంక అని చెప్పేసి మేము అందరం నేషనల్ మార్ట్కి పోయి మరీ ఘోరమైన హడావిడి చేసిరు పిల్లలు. చూడండి వీడియో. మేము ఈ 500 గురించి నేషనల్ మార్ట్కి వచ్చినాం కొనుక్కోవడానికి. సో ఇవి అన్నమాట 500. తీసుకోండి రా రే. ప్యాకెట్ నాదే తీసుకోండి రా. మరి చాక్లెట్ ఉంటుంది. అది డబ్బా, అది డబ్బా అన్న పేరు ఇచ్చిన పెద్దది నీకు కొనుక్కున్న పెద్దది. నేను కొనుక్కున్న పెద్దది. నేను ఇవి కొనుక్కున్నా. మేము అన్నీ అయిపోగా మా ఇవి రాగా అందులో ఎన్ని కొనుక్కున్నాడు. ఇంత కాస్ట్లీ మనం కొన్ని ఏవేవో తీసుకుందాం అనుకుంటా. ఇంట్లో ఇన్ని పెడతా, అన్ని రింపేస్తా. అర్థం కాదు, తోమేటప్పుడు అర్థమవుతుంది అవిటి బాధ ఏందని, వీటి వల్ల నేను పడే బాధ ఏందని. సో ఇవి కొంచెం గట్టిగా ఉండాలనుకున్నా, అంత ఏం లేదు. గిన్నెను ఆపితే అన్న ఫీల్ అనిపించట్లేదు, ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. సో అది ఇక్కడ ఇక మా ఇంట్లో అంత గంటల ప్రపంచం. క్యూట్గా ఉంది కదా ఇది, బుడ్డిగా. అరే మన ఇంట్లో ఏంది ఇంత చిన్నదేరా. మా ఇంట్లో గంటలు ఎన్ని ఉంటాయి, ఎన్ని మీకు చూపిస్తాయి. ఎందుకే నాకు ఎప్పుడు చూపెట్టలే కదా. సరే ఖచ్చితంగా గంటల గురించి వేస్తాయి. అమ్మో ఏంది ఇంత స్ట్రాంగ్ ఉంది. బాగుంటుంది కదా, మంచిగా ఉన్నాయి. $350 అట, అంటే 375. ఇంత చిన్నది ఇంకేంటి, కొన్ని కొనలేము, చూడగలుగుతాం. అది కదా డాడీ బియ్యం కొట్టిస్తాను చూడు.
అదే ఇవి. అరే నిజం మనం కూడా కొనుక్కోవాలి కదా ఇవి. తవ్వ, అర్ధ షేరు, పావు షేరు, షేరు అంటారు. అవి ఇవి వచ్చి తీసుకుంటా తిరుగుతలే 2000 అండి. ఇదిగో ఇది కాదు. అమ్మా అది పెడుతుందా అందుకే ఏముంది లైటర్ అది, లైటర్ లైటర్ అది, లైటర్ డాడీ, లైటర్ కాదు. లైటర్ నాని. పెట్టరా వద్దు అబ్బా స్టవ్ చూడు ఎంత చిన్నగా ఉందో చూడు. అబ్బా మస్తు చిన్నగా ఉంది స్టవ్ ఇంత చిన్నది కదా కదా చిన్న లేదు స్టవ్ ఇది. ఎంత అనే నువ్వు రాకన్నా మిక్స్డ్ మంచిగా ఉంది కొత్తది మంచిగా ఉంది. బటర్ఫ్లై ఇదే బాల్ క్రికెట్ లాడే కాస్ట్ ఎంత ఉంది అసలు? గ్రైండర్స్ ఒకసారి గ్రైండర్ చూడాలి ఎంత 4700 అంటే అసలు ప్రైస్ ఇది, దానికి అసలు ప్రైస్ ఇది. ఇది ఇక్కడ ఇచ్చే అంటే నేషనల్ మాట ఇచ్చే ఆఫర్ అన్నమాట. ఏంటి అసలు యాక్చువల్ దేన్ని పెడుతున్నారు వాడికి అర్థం కాకపోయినా వాడు బాధ చూడండి. అరే ఏంద్రా చూస్తున్నా అసలు ఓ ఇది మంది క్లాసులు అన్నీ. ఇది మన సెక్షన్ కాదు, మన సెక్షన్ కాదు, మనం బోర్డు అది కదా. ఓ ప్రేమతో నిప్పిస్తున్నా నిజంగా మొత్తం క్యూట్గా ఉన్నది ఇది. మంచిది 2-in-1 కలర్, మంచి క్యాప్. థ్యాంక్ యూ డాడీ. కొనిస్తున్నారా? కొనుక్కున్నా థ్యాంక్ యూ. ఇంకా చూడు, ఇంకా కలర్స్ ఉంటాయి చూడు. ఇదే బాగుందా? లైట్ కలర్స్ ఉంటాయి. ఇదే బాగుంది యాక్చువల్లీ. 109. ఇంకేమున్నాను నా పెద్ద కొడుకు ఇచ్చిన గిఫ్ట్ నిజంగా నచ్చింది. వాడు గిఫ్ట్ అమ్మ అని చెప్పినందుకు ఏం తీసుకుంటున్నా, నచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు కదా. 2-in-1 అక్కడ నచ్చింది. సో వాడి గురించి తీసుకుంటున్నా. డబ్బా తీసుకోవాలి కదా. తీసుకుంటున్నా కానీ ఆవేసుకొని వచ్చిర్రా. ఇట్లా వచ్చినప్పుడు కష్టమే కానీ అన్న అదే ఏంట్రా నీకు గిన్నెలేకపోతున్నా నేను కడుపులో గుంజక్కడ కింద తిరుగుతొచ్చినా మీ కింద తిరుగుతొచ్చి ఇప్పుడు జీతాన్ని కాదు మస్తు కొంటుంటుంది.
బాగా ఫోన్ స్టాండ్ ఏంటిది ఫోన్ స్టాండ్ ఇట్లానే ఓకే మనకు పెద్ద అవసరం లేదు అదే ఐదు ఒకటి తీసుకుంటాం అన్నీ అది పెట్టాక చూడండి రా ఇట్లా పైపుకు అదే మన ట్యాప్కు ఇట్లా పెడతాం చూడు అట్లా కాదు పైపుకి ఇట్లా ఇట్లాంటిది పైపుకి పెట్టాలి అట్లాంటిది దొరకట్లే పని ఉన్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఉండే కదా ఇప్పుడు మన ఇంట్లో ఉండే అంతకుముందు పోయింది ఎంత ఉంది ప్రైస్ ఉంటుంది ఇంకా నేనే ఫస్ట్ పండు ఫస్ట్ నేనే ఇట్లా దొబ్బేసి పెట్టింది అది నలుగురికి 4 ఈ సెట్ మొత్తం 6 వచ్చినాయి. ఎంత అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్ మనకొద్దు ఇట్లా మీద ఇదేంద్రా అరే ఇది కూడా బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టమైన ఇది యాక్చువల్ బాగా తింటుంది చిన్నప్పుడు కూడా వేడ కనబడ్డ తీసుకోవద్దా ఏంటిరా ఏంది ఇది వామ్మో ఎంత కొంచెమే 500కి అంతే ఇవి 500 600 కొనుక్కున్నాం ఇట్లా తీసుకున్నాం ఇంకేం చేస్తున్నాం అంతేనా తినాలిరా ఇప్పుడే తినాలిరా పెద్దయినాక ఛాన్స్ ఉంటుంది అంతే వీళ్ళలాగా తినాలి పెరగాలరా వీళ్ళలాగా పెద్దయినాక మీకు నచ్చని తీసుకోమంటే కూడా తీసుకోవడం చేతనైతే లేదు మళ్ళీ నన్ను అంటారు అన్నీ తక్కువ తక్కువ వస్తున్నాయి ఎక్కువ ఎక్కువ ఏం కావాలి పైసలు ఎక్కువ పెడితే ఎక్కువ ఎక్కువ వస్తాయి అంటే ఒక్క డబ్బా తీసుకున్నాం అసలు ఫీల్ ఉంటుంది ఎవరు ఓపెన్ చేసిర్రు ఇది తీసి మనకొద్దు గలీజ్ అయినా తింటారా తిన్నకి స్టిక్స్ ఇదే తీసుకుంది ఏం ఫ్లేవర్ రా ఇది స్ట్రాబెర్రీ ఇంకా వేరే ఏముండవా చాక్లెట్ తీసుకోరు చాక్లెట్ తీసుకోరా అవి తీసుకోవచ్చు కదా ఒకటి చాక్లెట్ వచ్చింది. ఆ? ఇది ఒక రకమైన టేస్ట్ పీచ్ 36 రూపీస్ స్పైసీ అయ్యి ఎవరు ఇది కాదు. ఇదే తీసుకున్నాను అంత కారం తింటే అంత కారం అట్లా అనిపిస్తుంది అంతే ఏదొద్దురా బయట చెప్పుకుంటాము తీసుకుంటా అంటే తీసుకున్నాను
తీసుకురా పండి అలాంటి అది తీసుకో, నేనే తీసుకున్నా. చెప్పింది స్మూతీ స్మూతీ క్రంచి క్రంచి అంటుండరా. ఇట్లా ట్రయాంగిల్ ఉంటాయి కదా, అది తీసుకోవాలి. సో మా షాపింగ్ అంతా ఇదే. యాక్చువల్లీ నిన్న కూడా షాపింగ్ అయిపోయింది. పిల్లల్ని తీసుకుని అట్లా వచ్చిన అనమాట. ఏవో తీసుకోవాలి కదా అని. ఏవి తీసుకుంటలేరు పిల్లలు కూడా, అవేవో అట్లా వేసేసుకున్నారు. అంత వేసిన నేనే బలవంతంగా. చూసారు కదండి వీడియో. సో తీసుకొచ్చిన సరుకులు ఇవన్నమాట. పెద్ద ఏం తీసుకోలేదు, జస్ట్ కొన్నే. ఒకటితో కొన్ని తెచ్చుకున్నాం. సో మా పండగ అయితే ఎన్ని తీసుకోమని చెప్పినాను, పాపం కొడుకు ఏం తీసుకోలేదు. వాడు ఒక బుజ్జి కారు కొనుక్కున్నాడు, ఇది ఒక్కడు కొనుక్కున్నాడండి. అసలు నాకు ఇది ఏందో కూడా తెలీదు, చెప్పాలంటే తినేవాట, నేను ఎప్పుడు తినాను అట్లాంటివి. తెచ్చుకున్నాడు ఒక చిట్టి కారు కొనిపించుకున్నాడు పాపం. వీడు నాతో సెలెక్ట్ చేయించుకొని ఏం తీసుకోమన్నా తీసుకోలేదు చిన్నోడు. ఇంకా మై ఫేవరెట్ అనమాట, ఇవి చాలా ఇష్టం నాకు. సో ఇవి తీసుకున్నాం. ఇవి కూడా పిల్లలు లేను అంటే ఇవన్నీ మేము ఇష్టపడి తినే ఫుడ్ అన్నట్టు. ఇవైతే 3 తెచ్చుకున్నాము. ఇవైతే నా చిన్న కొడుకు కావాలని చెప్పేసి అన్నాడు పాపం. యాక్చువల్లీ ఇవి వాడి గురించి అని మంచి కూడా తెచ్చుకున్నారు. ఇంకంతే, ఏం పెద్ద తెచ్చుకోలేదు. ఇవి మిల్క్లో కానీ తెచ్చుకున్నారు. రోజు తినమని ఇవి తినరండి, ఇవి తక్కువ ఇవి తినడం అని. ఒక స్కూటర్ సరిపోతాయి అని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చిన. యథావిధిగా ఇవి పాలలకి పిల్లలు తినేటివి అనమాట. సో అవి తీసుకొచ్చిన. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, ఎప్పుడన్నా వేసుకోవడానికంటే ఎప్పుడు అలవాటుగా అయితే ఏం తినము మ్యాగీ. సో అది యూపీ తీసుకొచ్చిన. ఇంకా స్పెషల్ ఇప్పుడు ఏంది అంటే నా కొడుకు నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చింది అన్నట్టు. సో వీడియోలో కూడా మీరు చూసిర్రు, అర్థమైంది మీకు. సో ఇక్కడ చూపెట్టాలి అని నాకైతే చాలా బాగా నచ్చింది. 2 కలర్స్తో ఉండడం కప్పు నాకు కొంచెం అలవాటు అండి ఇలా తాగడం. మస్తు మంచిగా అనిపించింది నాకు ఇది. సో ఇది నాకు చాలా ఇష్టంగా అనిపించింది అదనమాట. అంతే, ఇంక పెద్దగా ఏం సరుకులు లేదండి. సో కొన్ని పల్లీలు, నా కొడుకు రవ్వ కేసరి చేయమని చెప్పిండు, అందుకని చెప్పేసి కొంచెం రవ్వ తీసుకొని కొంచెం పెసరపప్పు. యాక్చువల్లీ సరుకులన్నీ తెచ్చేసిన నేను. ఇవి కొంచెం లేకుండా ఇవి మర్చిపోయినా, ఇవి వరకు తీసుకొచ్చేసిన. ఇంట్లో పిల్లలకి ఏమైనా చేసి పెడదాం అవి అని చెప్పేసి కొబ్బరికాయలు ఇంట్లోకి దేవుడు కొట్టడానికి కాదు, జస్ట్ ఇంట్లోకి ఏమైనా వేయడానికి అని తీసుకొచ్చిన అనమాట 2 కొబ్బరికాయలు. ఇంకా ఏం తీసుకొచ్చిన అంటే బ్రష్లు. అక్కడికి అక్కలింటికి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు మర్చిపోతుంటాం కదా. సో ముందుగానే ఇట్లా బ్యాగ్ వేసి పెట్టుకోవడానికి అయితే ఒకటి తీసుకొచ్చిన. అంటే అక్కడ 1 డే 2 డేస్కి కాబట్టి ఇంట్లో విడిగా వేరే ఉంది. ఏదో సాల్ట్ అయితే నేను ఎప్పుడు తీసుకొస్తాను అంటే నాకు సాల్ట్ ఇంట్లో ఎక్కువ స్టాక్ పెట్టుకుంటా, నాకు అదేం అలవాటు అంతే. ఇంకోటి ఏంటంటే డోర్కి తీసుకోవాలనిపించింది, బోసిగా ఉందన్నమాట డోర్ దగ్గర, అందుకని నేను తీసుకొచ్చిన. సో ఈ రోజుకైతే ఇంత అండి వీడియో. చూసిరు కదా మీరు, అక్కడ చూసిన వీడియోనే చాలా పెద్ద లెంతీ ఉంటుంది, ఇంకెక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ లెంతీ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈరోజు వీడియో ఇక్కడికి ఆపేస్తున్నా. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే, నా వీడియో కనుక నచ్చినట్టయితే, అంటే 2 సార్లు చెప్తున్నాను కదండి, మీకు అర్థం కావాలని చెప్తున్నా. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా పిల్లల్ని ప్లేస్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో నా కొడుకు నా కొడుకు అన్నందుకైనా ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అండి.